సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. 10 మందిలో 9 మంది WHO నిర్దేశించిన కాలుష్యం పరిమితిని మించిన గాలిని పీల్చుకుంటున్నారు. ఒక 2019లోనే మన దేశంలో 9,07,000 మంది వాయు కాలుష్యం కారణంగా చనిపోయినట్లు గ్లోబల్ లైనెట్స్ కాంటెంట్ రిపోర్ట్ 2021లో పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ఉత్తర భారతీయులు 9 ఏళ్ల ఆయుష్ను కోల్పోయే ప్రమాదం ఉందని షికాగో విశ్వవిద్యాలయం అధ్యయనం స్పష్టం చేసింది. కాలుష్యం ఏ విధంగా పెరుగుతుందో దాని కూడా వివరణ ఇప్పుడు చదువుతాను. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక విపరీతంగా పెరగటం, విక్షారహితంగా అడవులు నరకడం, వాహనాల సంఖ్య పెరగటం, నిర్మాణ పనులు కూల్చివేతలు, మైనింగు, వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం వంటివి కాలుష్యానికి ప్రధాన కారణాలు. గాలిలో పెరుగుతున్న హానికరమైన పదార్థాల కారణంగా తీవ్రమైన అనారోగ్యం సమస్యలు వస్తున్నాయి. మనిషికి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా వస్తున్నాయో అవి ఏవో ఇప్పుడు చదువుతాను. అకాల మరణం, అస్తమా, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సరు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇన్ఫెక్షన్, గురక, దగ్గు, శ్వాస అందకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం వల్ల ప్రతి మనిషికి, ప్రతి జీవికి హానికరమే. అందుకే కాలుష్యం తగ్గిద్దాం, అందరము సంతోషంగా బతుకుదాం.